చేయకుండా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో NH-44 పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తే మోతి జనార్దన్, తండ్రి పేరు రామచంద్ర, కూలి పని చేస్తారు. ఇది నాసాయిపేట గ్రామం. ఆయనని ప్రాపర్గా ఇంటరాగేషన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లగాడితో కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు. దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి 15 బండ్లని రికవరీ చేయడం జరిగింది. ఈ 15 బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు, వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉంది దీంట్లో. ఆయన కూడా పట్టుకొని రిమైండ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక 8 మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి, వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన 5, తర్వాత మేడ్చల్లి 3 బండ్లు ఉన్నాయి. ఇంకా 7 మోటార్ సైకిళ్ళు ఎవరియో తెలియదు, వాడు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు. ఈయన పర్సనల్గా ఈయన దగ్గర కొన్ని బండ్లను రికవర్ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు 15 బండ్లు అంటే దాదాపు ఒక 5 లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. మేము మళ్ళీ ప్రాపర్ ఇంటరాక్ట్ చేసి మిగిలిన బండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే రిసీవర్ ఉందో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఈరోజు వీళ్ళు ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనాలు అవుతాయి బాగా. దాన్ని మేము 1 వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్లో మన తూఫాన్ DSP గారు, తర్వాత రామాయంపేట CA గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఐ చేకుంట ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీము హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా మంచిగా పనిచేసినారు. వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు ఎక్యూజన్ మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.